వైసీపీపై మూకుమ్మడి దాడి చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. పెడనలో జరిగిన రోడ్ షో అనంతరం బహిరంగ సభలో ఇద్దరూ మాట్లాడారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని జనసేనాని పవన్ వ్యాఖ్యానించారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తులకు వెళ్లామని ఆయన పునరుద్ఘాటించారు. వైసీపీ అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అందరూ కలిసి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని జనసేన, టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని, రాష్ట్రంలో త్వరలో రామరాజ్యం స్థాపిద్దామని పిలుపునిచ్చారు. కోనేరు సెంటర్లోనే ఎగిరింది తమ్ముళ్ళు, అది దీని చరిత్ర. అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది. బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు గాని ఇవన్నీ చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, బందరు పోర్టు గురించి కూడా. అలాంటి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని, ఆ నాయకుల స్ఫూర్తితో ఈరోజు ఈ మీటింగ్ ని ప్రారంభిద్దాం. తమలో ఒకటే కోరుతున్నాం, నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు. మాది 3 జెండాలైనా అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మేము ముందుకు వచ్చాం. ఇంతేకాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, దానికోసం మీ ముందుకు వచ్చాం. మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే 2014లో రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి 14 నేను పోటీ చేయను, ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2024లో మళ్లీ ఏమాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు. ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ ని వదిలించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మీరు చూస్తున్నారు. తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో, కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక యోధుళ్లా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లాలో 2 నాన్లున్నారు, 2 కూడా మంత్రులుగా నిలబెట్టారు. ఒకడు బూతుల నాని, ఒకడు నీతుల నాని. ఇద్దరిని గురించి మీరు చూశారు. ఇక్కడున్నాడు ఈ నీతుల నాని, మాట్లాడితే చెప్పు తీసుకొని 2 చెప్పులు తీసుకొని కథలుగా చూపిస్తా ఉంటాడు. నేను అడుగుతున్నా, నీతుల నాని, నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా, నన్ను తిట్టడానికని అడుగుతున్నా. ఈరోజు మా బాలశౌరి నిన్ను తిట్టలేడా అని అడుగుతున్నా, మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు. కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళం, వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్తున్నా. ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నానిని, అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు,
నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా. ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా? నీతుల నాని అని సవాలు విసురుతున్నా. ఉందా తమ్ముళ్ళు? ఉందా తమ్ముళ్ళు? ఉందా మా ఆడబిడ్డలు? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. మీ బుద్ధి మారదా చంద్రబాబు? అమరావతి రాజధాని నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మారరా? మీ బుద్ధి మారదా? మీకు వికృత పోకడలను ఇంటికి వెళ్లే ముందు కూడా మార్చుకోరా? విధ్వంసం, విషం చిమ్మే మీ నీచమైన చర్యలను మానుకోరా అని వైసీపీపై మండిపడ్డారు. గతంలో ఉద్దండ రాయనిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేయగా దుండగులు దాన్ని ధ్వంసం చేశారు. ఇది అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు నీ డిపార్ట్మెంట్ ఉంటే కరెంట్ ఆఫ్ అయితే మేము కారణమా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, నువ్వు మీటింగ్ పెట్టుకో, నీకు కూడా కరెంట్ ఇస్తాం. ఎక్కడ కరెంట్ ఆఫ్ కాదు. తమ్ముళ్ళు, ఈ రోజే ఇంకొక విషయం చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క శిరోమండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నాడు. నిన్నే కన్విక్షన్ వచ్చింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నా ఎస్సీలంటావు, నా బీసీలంటావు, నా ఎస్టీలంటావు, నా మైనారిటీ అంటావు. ఇప్పుడు సవాల్ విసురుతున్నా. ఒక ఎస్సీలకి 7-8 మందిని సామూహికంగా శిరోమండనం చేశారని ఈరోజు కోర్టులో కన్విక్షన్ ఇచ్చారు. జైల్లో పెట్టమన్నారు, ఫైన్ వేశారు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, రాష్ట్రంలో తిరిగే మునుపు సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. ఎంత దుర్మార్గుడంటే తమ్ముళ్ళు, ఒక అతను మీరు చూస్తే, ఎవరైతే ఎన్ఆర్ఐ ఈరోజు చూశారు మీరు, ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళు అతను అరెస్ట్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కడాన ఇక్కడే మనుండి మీ మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. కబద్దార్, నీతుల నాని, గుర్తుపెట్టుకో, ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా. అయితే నేను ఈరోజు కోరేది, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మళ్లీ ఘాటున పెట్టాలి. ఈరోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను, మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే 2 జెండాలు పట్టుకుని పోటీ పడి కేరింతలు, ఈలలు, ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా. మా ఆడబిడ్డలు పిల్లల్ని సంకల్లో పెట్టుకొని, ఎవరు డబ్బులిచ్చినా మీటింగులకు వెళ్తాం. సీఎం జగన్ పై రాయిదాడి ఘటనలో వేముల దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిన్న 5 మైనర్లను తీసుకెళ్లిన పోలీసులు. సింగనగర్ వడ్డెర కాలనీ వాసులు ఆందోళన. తమకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్న దుర్గారావు కుటుంబం. సీఎంపై దాడి చేసే అంత ధైర్యం మా వాడికి లేదు. ఎవరు డబ్బులిచ్చినా ర్యాలీలకు వెళ్తాం.
జగన్ సభకు 200 అంటే మా ఆడోళ్లు వెళ్లారు, మగాళ్లు 300 ఇచ్చారు. ఎమ్మెల్సీ రాహుల్కు కూడా మేమేంటో తెలుసు. దుర్గారావుకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత. నువ్వేనంటావు నేనే సార్ అన్నాడు. ఎక్కువ ముందు జీబెక్ అన్నాడు. జీబెక్ తీసుకుని వెళ్ళాడు. మరి దేనికి తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. మీరు అడిగారా? నువ్వు అడిగితే సార్ ఆగేదాకు లేదు, అడిగితే లేదు, తీసుకెళ్ళిపోయాడు. మరి ఎవరు వాళ్ళు పోలీసులా కాదా నాకు తెలియాలిగా. కాన్వాయ్ కూడా పోలీస్ కాన్వాయ్ కాదు, అది పోలీస్ కాన్వాయ్ కాదు. నేను 2 పేర్లు పోలీసు అని ఉంది. మరి అక్కడ కానప్పుడు చెప్పడం అనవసరం కదా. ఇది సార్ అసలు దేనికి తీసుకెళ్లారు తెలియాలిగా మాకు. ఫలానా కారణం ఎవడో కొట్టాడు అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్ళాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు రాత్రి నుంచి. వాళ్ళ అమ్మగారు మీరు బాధపడతా పిల్లలు ధైర్యం చెప్పుకొని కూర్చున్నాం. మేము కొట్టేంత పోలవా ఎవరైనా 200 ఇస్తానంటే ఏదైనా ఆశ డబ్బులు తెచ్చుకున్నాడు బాగానే ఉంటారు, తినేవాళ్ళు బాగానే ఉంటారు. మేము 62లో వచ్చాము ఇచ్చినారు. ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి 200 ఇచ్చినా వెళ్తాం, 300 ఇచ్చినా ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతాము చేయటము అక్రమాలు చేయటం మాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే ఒక వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికి వాళ్ళం సార్. మేము మట్టి పని చేసుకుని స్లాబ్లు గానీ బిల్లులు కొడతాం గానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మనం పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది 200 కాండి 300 వస్తా 300 వస్తా తీసుకెళ్తారు. ఆడలు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు మీద కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇలాగా మేము వెళ్తున్నాం. ఇక్కడ ఏ మనిషి అలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి అలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదంటే. తీసుకెళ్ళిపోయి మీరు తీసుకెళ్ళిన భారీ పిల్లలకు రెస్పాన్సిబుల్ ఎవరు? వెళ్ళిపోతారు. వాళ్ళకి అథారిటీ ఏంటి? అయిపోతే వాళ్ళ మీద పడితే మేము వెళ్తాం. మాకు సంఘం ఉంది, మాకు ఒడ్డే సంఘం ఉంది, మాకు 4 దిక్కులు ఉన్నాయి. సింగర్ మేమందరం ఒకటయ్యి మాకు కూడా ఐక్యత ఉంటది. అక్కడ క్షేమ బాధ్యత వహించేవాడు ఇక్కడ కార్పొరేటర్తో సహా ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఎమ్మెల్సీ కూడా తీసుకెళ్లాడు ఇక్కడి నుంచి. మా మీద జగన్కి విపరీతమైన కోపం. వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. బుధవారం పెడనలో ప్రజాగలం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మార్చుకున్నారంటూ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆయన పార్టీ నేతలు తనను ప్రశ్నిస్తున్నారన్నారు. బాధ వస్తామని తెలుసు. అలాంటిది 15 ఏళ్ల బిడ్డల్ని తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరైనా ఊహించగలమా? బాధను ఊహించగలమా? అలాంటి అది వదిలేసి ఇతని తలకి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. గొడవ మాకు ఇతనికి పనే? మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా మాకు? అయినా మీలాగా క్రిమినల్స్ మేము అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు. నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు. ఇలాంటి వ్యక్తి అంటే కూర్చోబెట్టి కేంద్రం మెడలు ఉంచుతాడంట. కేంద్రం మెడల్ అంటే ఎవరు? నరేంద్ర మోడీ గారు. వెళ్ళి నరేంద్ర మోదీ గారితో మాట్లాడగలవా?
సోనియా గాంధీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు రాష్ట్ర విభజనప్పుడు చిన్న ప్లే కార్డ్ పట్టుకోవడానికి నువ్వు దాక్కొని అంత పిరుకోడివి, నీకు ఒక దమ్ము ధైర్యం, అంత ధైర్యం ఉందా మీకు? నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆలోచించాలి మీ భవిష్యత్తుకి. దశాబ్దం నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నా, ఇంతమంది చిత్రకథా నాయకులు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, రెబల్ స్టార్ ప్రభాస్, మహేష్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా ఎంతో మంది నాయకులందరూ ఏ రోజు కూడా చిత్ర పరిశ్రమని రాజకీయ పరంగా ఎవరు వేధించలా. ఇందాక అక్కడ బోర్డు చూస్తుంటే మనల్ని ఎవరు ఆపేదని ఒక బోర్డు ఉంది నాది. దేనికంటాం ఆ మాట? అంటే ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా? ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఈ మాటలు కూడా మంచి రావట్లేదు, కొంచెం కోపాన్ని ఉంచుకున్నా. ఇలాంటి ఆకు రౌడీలకు మేము భయపడతామా? వారాహి ఎలా వస్తో ఆంధ్ర రోడ్ల మీద చూస్తూ మీరు తిరుగుతాం, మేము చూస్తామా? బెదిరిస్తారా మమ్మల్ని? మేము సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళం గుండెల్లో. ఇలాంటి ఆకు రౌడీల్ని చిటికినేలతో పక్కన పెడతాం, గుర్తుపెట్టుకోండి. నా సైన్యంతో మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని ఎదుర్కొని నువ్వు మీరు భరించగలరా? మీరు తట్టుకోగలవా మా శక్తిని? యువత శక్తిని తట్టుకోగలవా నువ్వు? 10 మంది ఆకు రౌడీలు వేసుకొని కూర్చోబెట్టి యువతనందరినీ బెదిరిస్తే మీకు ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. మీరు ధైర్యంగా లేకపోతే అక్కడ కూర్చోబెట్టిందాక జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉన్నారు. కొన్ని వందలాది మంది మేధావులు మధురవాడ గాయత్రి నగర్ నుంచి సుమారు 300 మంది వైఎస్ఆర్సీపీలోకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవంతి శ్రీనివాస్. పిఎంపాలెం 6వ వార్డు నుంచి సుమారు 300 మంది యువత మహిళలు వైఎస్ఆర్సీపీలోనికి పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోని జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో భీమిలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించారన్నారు. ప్రజలకు మేలు చేశారు కనుకనే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. భీమిలిలో అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రావణ్ కుమార్, పోతిన హనుమంతరావు, పోతిన ప్రసాద్, బొట్ట అప్పలరాజు, సియాద్రి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలమ్మా. నన్ను నమ్మి అక్కడ అవంతి గారు నమ్మి జగన్మోహన్ రెడ్డి చూసి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు ఎంతైతే నమ్మకంగా వచ్చారో మీ నమ్మకాన్ని ఎక్కడా భంగం కలగకుండా మీకోసం నేను, మేడం గారు, అలాగే అవంతి గారు కూడా నిత్యం మీతోనే కష్ట సుఖాల్లో కూడా మీతోనే ఉంటామని చెప్పేసి మీకు ప్రమాణం చేసి చెప్తున్నాం అమ్మా. అలాగే మీరు కూడా ఇటు ఎవరికైనా సరే చాలా విధాలుగా ఆశిస్తారు. ఇంకో రకం కూడా మిమ్మల్ని బెదిరించవచ్చు, ఇంకో రకం చేయొచ్చు. దేనికి కూడా భయపడొద్దు. మీ కాలనీలో మేము ఉన్నాం. ఏ టైంలో ఫోన్ చేసినా సరే నేను వచ్చి నిలబడతానని చెప్పేసి ప్రత్యేకంగా మీకు నేను చెప్పుకుంటున్నాను. మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు డైరెక్ట్గా సార్కి వెళ్ళి సార్తో మాట్లాడే కెపాసిటీ మీకు నేను ఇస్తాను. నెక్స్ట్ మీకు అండగా ఉండి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీ యొక్క ఏ సమస్య వచ్చినా సరే నేను ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని వెళ్ళి మీ యొక్క పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి ప్రమాణం చేసుకుంటానమ్మా. మీకు అయితే మాత్రం అది ఈరోజు ఒక పండగ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. మీరందరూ వచ్చి ఇక్కడ ప్రసాద్ ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది.
అలాగే గాయత్రి తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా దాదాపు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు అందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కావాలా వద్దా? మనకి కావాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి? కూడా ఫ్యాన్ ఓటు ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా మొత్తమే చూసుకుంటే ఎంత, రాష్ట్రం మొత్తమే చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది. కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి ఈ చంద్రబాబు గారు చూస్తే మన స్టీల్ ప్లాంట్ ని, ఎస్బీఐ బ్యాంకుని రకరకాలుగా తాకట్టు పెట్టినటువంటి మోడీ తాత, వీళ్ళు ముగ్గురు కలిపి ఆయనకి అర్థమైందా? 6వ వార్డుల అభివృద్ధి మీకు కళ్ళ కట్టినట్టు 4 చూపిస్తా. 3 మెగా పార్కుల్ని మనం డెవలప్ చేస్తాం. మనం ఈ పిఎంపల భీమిలి నియోజకవర్గంలో 6వ వార్డు నుంచి ఈ గాయత్రి నుంచి సుమారు 300 మంది యువత, మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మన పోతిన ప్రసాద్ గారు, మా సీనియర్ నాయకులు పోతిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేరారు. వారందరూ కూడా పార్టీ తరఫున, నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు బలపరచాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళ కుల వెంట, మతం వెంట చూడలేదు, ప్రాంతం, పార్టీ చూడలేదు. కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మేలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వన్ సైడ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ. అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా అత్యధిక మేడ తీసుకొచ్చి మరి వారికి బహుమతి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.